హలో అండి. నా పేరు అశోక్. నేను జనరల్‌గా మన సొసైటీలో ఉండే చాలామంది మాట్లాడడానికి ఇష్టపడని కొన్ని సమస్యల గురించి నేను మాట్లాడుతుంటాను. సో, అలాంటి వాటిలో ఒక సమస్య ఏంట్రా అంటే, చాలామంది ఆడపిల్లల్ని వాళ్ళు చదువుతున్నా, లేకపోతే వాళ్ళకిష్టం లేకపోయినా గానీ తల్లిదండ్రులు ఎప్పటికో ఒకప్పటికి పెళ్లి చేసేయాలనేసి చాలామంది పెళ్లి చేసి పంపించేస్తుంటారనమాట. సో, అక్కడ వాళ్ళు ఒక కండిషన్ పెడుతుంటారు. ఏంటంటే, పెళ్ళైన తర్వాత కూడా మీరు చదివిచ్చేట్టుగా ఉంటే మాత్రమే మీకు పిల్లనిస్తామనేసి చాలామంది పేరెంట్స్ కండిషన్స్ అయితే పెడుతుంటారనమాట. సో, అబ్బాయికేందంటే ఖచ్చితంగా వాడికి పిల్ల కావాలి. సో, ఏం చేస్తారు వాళ్ళు, ఖచ్చితంగా చదివిస్తాం. ఆహ్, మేము మాట తప్పం, మేము మడమ తిప్పం అనేసి చాలామంది ఏం చేస్తారంటే, మాట చెప్పేసి పెళ్ళైతే చేసుకుంటారనమాట. 1 ఇయర్, 2 ఇయర్స్‌కి అయితే పిల్లలు పుడతారు. సో, అంతటితో ఆ గోల్ ఆపేస్తారనమాట. సో, వాళ్ళ ఇంటెన్షన్ ఏందంటే, సో, ఆడపిల్లని ఎందుకు చదివించాలి? ఆడపిల్ల భలే ఉద్యోగం చేసిందిలే. సో, వాళ్ళ దృష్టిలో ఏంటంటే, సో, అబ్బాయే గొప్ప, లేకపోతే అబ్బాయే జాబ్ చేయాలి. సో, అమ్మాయిలు జాబ్ చేయడం ఎందుకు? ఇల్లు చూసుకుంటే చాలు, ఇల్లు చక్కబెట్టుకుంటే చాలు అనేసి చాలామంది అనుకుంటారనమాట. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే, జాబ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా జాబ్ చేస్తున్న వైఫ్‌ని తెచ్చుకుంటున్నారు, జాబ్‌లు చేస్తున్నారు. నా మెయిన్ పాయింట్ ఇక్కడ ఏంట్రా అంటే, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి, చదువులో మంచి ప్రావీణ్యత ఉండి, రాణించగలిగే ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చదివించండి. వాళ్ళు ఒకవేళ మంచి జాబ్ తెచ్చుకుంటే, ఆ అడిషనల్ వాల్యూ అనేది మీ ఫ్యామిలీకే ఉంటది. ఆ బెనిఫిట్స్ అన్నీ మీకే ఉంటాయి. అలా అని చిన్న చూపు చూసి ఆడవాళ్ళే గదా! వాళ్ళు ఎందుకు జాబ్ చేయాలిలే, ఇంట్లో ఉన్నీలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఆ ఫ్యామిలీ అయితే చాలా వెనకబడిపోతుంది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పోటీ అనమాట. డబ్బులు ఉండాలనుకుంటున్నారు, కార్లు ఉండాలనుకుంటున్నారు, లగ్జరీ లైఫ్ ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి, ఒకవేళ అబ్బాయి జాబ్ చేస్తూ ఉంటే, మీ వైఫ్‌ని కూడా ఎవరైతే మంచి ప్రావీణ్యత ఉంటారో వాళ్ళు కూడా జాబ్ చేయనివ్వండి. లేకపోతే ఊర్లోనే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ జాబ్‌లు ఇలాంటివొస్తే మీ ఇంటి దగ్గరే ఉంటారు, ఇల్లును చక్కబెట్టుకుంటారు, మీ ఫ్యామిలీని చూసుకుంటారు. అదేవిధంగా మీకు ఆర్థికంగా కూడా వాళ్ళు కొద్దిగా తోడ్పాటునైతే ఇస్తారనమాట. సో, నేను కొన్ని ఫ్యామిలీ సర్కిల్ గమనించిందేంటంటే, బాగా చదువుతున్న ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేసేసి, ఒక 18 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా నిండు పెళ్ళిళ్ళు చేసేసి, వాళ్ళకి బిడ్డలు కనేసి చానా కష్టాలనైతే పెడుతున్నారనమాట. అట్‌లీస్ట్ అబ్బాయిలు కూడా చాలామంది ఒక మగాడిగా సంపాదించాలనే ఒక బేసిక్ అది కూడా లేకుండా చాలా ఇబ్బందులైతే పెడుతున్నారనమాట. సో, ఇలాంటి వాటిలన్నిటి ఓవర్‌కమ్ చేయాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు గానీ, ఆ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక చొరవ చూపిస్తే బాగుంటుందనేసి నేను అనుకుంటున్నా. సో, ఇంకొకటి ఇందులో బాధాకరమైన విషయం ఏంట్రా అంటే, చాలామంది వాళ్ళని గౌరవించకపోవడం అనమాట. గౌరవించకపోవడం. జాబుల కథ పక్కన పెడితే చాలామంది ఏంట్రా అంటే, ఒక సామెత ఉంటది. అమ్మ పెట్టక అడక తినక అన్నట్లు. మీరు గౌరవించరు. అట్‌లీస్ట్ వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడుకుంటాము అంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వరు. ఇలాంటోళ్ళు మన సమాజంలో 2025లో ఉన్నాం. ఇంక 2 రోజులు పోతే 40, 50 కూడా వచ్చేస్తుంది. మన ఇండియాలో ఇంకా ఇలాంటి పేరెంట్స్ గానీ, ఇలాంటి భర్తలు గానీ, ఇలాంటి ఫ్యామిలీలు ఉండడం చాలా బాధాకరం, దురదృష్టకరం యాక్చువల్‌గా. సో, మన దేశాలను మహిళలే సీఎంలుగా ఏలారు. ప్రధానమంత్రులుగా చేసిన మహిళలు ఇప్పుడు కూడా అణచివేతకు గురి కావడం అనేది చాలా బాధాకరం. చాలా ఫ్యామిలీలు అయితే ఆడబిడ్డలకు చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లాంటోళ్ళకి అందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో, ఇలాంటి వాళ్ళని చూసి చాలామంది ఇన్‌స్పైర్ అయితే బాగుంటుందనేసి నేను అనుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.